నమస్కారం. మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఊర్లో లేను. రేపు మెడ్రాస్ వస్తాను. ఈరోజు చాలా లేట్‌గా రికార్డ్ చేయడం ఆల్మోస్ట్ మార్కెట్ అయిపోయింది. 130 పాయింట్లు మైనస్‌లో ఉంది. మార్కెట్ ఏమో 22,405లో ఉంటుంది. ఏదైనా కూడా అక్కడే క్లోజ్ అవ్వచ్చు. నిన్న చెప్తున్నట్టుగా నిన్న వచ్చింది ఒక డెడ్ క్యాట్ బౌన్స్. నిన్న అమెరికాలోని మార్కెట్ ఏమో రాకెట్‌లాగా మీదకెళ్ళింది. కానీ తర్వాత కొంచెం మన ఊర్లోని పటాస్ ర్యాకెట్‌లాగా కొంత తర్వాత కింద పడిపోయింది. మార్కెట్ అవుతుంది నెగెటివ్ క్లోజ్ అయింది. 1950 తర్వాత ఇదవుతుంది ఒక వర్స్ట్ 4 డేస్ ఇన్ ఎ రో ఎస్ఎన్‌పి 500కి. ఎస్ఎన్‌పి 500 ఏమో నెగెటివ్‌లో క్లోజ్ అయింది. మీద 3% ఓపెనింగ్ అయింది. తర్వాత గట్టిగా పడి కింద పడిపోయింది. ఇంకా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఈ రోజు నుంచి తారీఖు ఓకే అన్నట్టుగుంది. స్టార్టెడ్. ఇంతవరకు ఏదైతే ట్రాన్సిట్‌లో ఉంది, ఆ ట్రాన్సిట్ గూడ్స్ అన్నా ఎగ్జామ్ట్ చేస్తారు. దీనికి తర్వాత ఏదైతే షిప్ అవుతుందో దానికి కొత్త రేటు. చైనా మీదేమో 104% డ్యూటీ. 2 క్లియర్‌గా కాలిక్యులేటెడ్‌గా స్టెప్ తీసుకున్నారు. చైనా హెడ్ చేసిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్ యువాన్ ఏమో 19% లో ఉంటది మార్కెట్‌లోని. రీసెంట్‌లీ చూసామంటే 2007 లోకెళ్ళిపోయింది. ఫైనాన్షియల్ క్రైసిస్‌కి ఎక్కడుంటదో ఆ లెవెల్‌కెళ్ళిపోయింది. ఇదవుతున్నది 17 ఇయర్స్‌లో. రూపాయి కూడా ఇంకా చాలా పాతాళంకెళ్ళిపోయి 86, 95కెళ్ళింది. 93 నుంచి రూపాయిని ఎవరు కాపాడలేరు అనుకుంటున్నాను. లేదంటే ఎక్స్‌పోర్ట్ భయంకరంగా దెబ్బతీస్తుంది. ఇండియా ఏమో 84, 85 అని చాలామంది సంతోషంగా ఉండేవారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మన వల్ల తట్టుకోవడం అవ్వదు. బెలూన్‌లోని గాడెళ్ళిపోతుందని. మీదంతా క్యాపిటల్ కంపెనీ తలక ప్రాపర్టీ అమ్మి ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేపు టాటా చెప్పి పైనకెళ్ళిపోతుందని. ఇవాళ 86 ప్లస్ 61లో చూశాను. తర్వాత ఆర్‌బీఐ తీసుకున్నారు 86, 50లోకి. ఇలా చేశారంటే బంగ్లాదేశ్ తలక అడ్వాంటేజ్ ఏమో వెళ్ళిపోతుంది మనతోనే. బంగ్లాదేశ్ తలక కరెన్సీ ఢాకా చాలా కీలపడుతుంది. తిరుపూర్ తలక అడ్వాంటేజ్ ఏమో గోవిందా అని వెళ్ళిపోతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ది రూపీ 93, 94 కొంచొచ్చు. 94, 93 వెళ్ళిందంటే ఏదైనా చేయొచ్చు. డాలర్ అమ్మేసి అలాగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్ అమ్ముతూనే ఉంటే ఒక సమ్ స్టేజ్‌లో ఇట్ విల్ కమ్ హోమ్ టు బై టూ. కానీ అది తర్వాత. ఇవాళ చూసారంటే గోల్డ్ గుప్‌మని కమ్‌బ్యాక్ అయిపోయింది. తెల్లారి 8,265లో ఉంటది గోల్డ్. 8,450కెళ్ళిపోయింది. కంబంలాగా నించొనుంది గోల్డ్. నేనేం చెప్పాను? రూపాయి కింద పడుతుంది గోల్డ్ గుప్పమని పెరుగుతుందని. రూపాయి కింద పడుతుంది గోల్డ్ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా గోల్డ్ చాలా పెరిగింది. నేను చెప్తున్నటికి గోల్డ్ అవుతున్నది మీకు పెద్ద ఆపత్ బాంధవంలాగా ఉంటది. ఇలాంటి అన్‌సర్టెయిన్ మార్కెట్‌లోను గోల్డ్ పనిచేస్తున్నట్టుగా మరేది పనిచేయదు. ఇవాళ టాటా స్టీల్‌లో ఒక బ్లాక్ డీల్ జరిగిన తర్వాత కూడా 5% పడిపోయింది. కానీ ఇవాళ హైలైట్ న్యూస్ ఏంటంటే అని మీరు ఆలోచించారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న మల్హోత్రా వచ్చారు. న్యూట్రల్ నుంచి నేను అకామిడేట్ అవుతాను అని చెప్పారు. దాన్ని ఏం చెప్తున్నారంటే మార్కెట్‌లోని లిక్విడిటీ ఫ్లడ్ చేస్తా అని చెప్పారు. మార్కెట్‌లోని బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీకి అప్పు తీసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. మార్కెట్‌లో ఈజీగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ అని తగ్గుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రేటు తగ్గుతుంది. అప్పుడు లెండింగ్ రేట్ కూడా తగ్గుతుంది. మీరెళ్లి బ్యాంక్‌లోని మాట్లాడితేనే రేట్ తగ్గుతుంది. పెయిడు ఆళ్ళే కట్ చేస్తారంట. అంటే మీరు అడగలేదు. నేను కట్ చేయలేదని చెప్తారు. బ్యాంక్‌లో పోయి మాట్లాడి మీ రేటు తగ్గించడం చూడండి. ఇదవుతున్నది రెండోది రేట్ కట్. ఇది రూపాయికి అడ్వర్స్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది కూడా రూపాయికి కింద పడుతుంది. ఇప్పుడుకున్న 2 రేట్ కట్ చూసారంటే 6% అయింది. ఇండియాలో గ్రోత్ అమ్మగారు చెప్తున్నట్టుగా ఉండదు. యాక్చువల్ గ్రోత్ 6.5% ఉంటుంది అని సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఇదంతా చేస్తున్న సంజయ్ మల్హోత్రా మధ్యలో గెయిన్ చేశాడు. గోల్డ్ లోన్ ప్రకారం మేము ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటాం అని చెప్పారు. ఇమ్మీడియేట్‌లీ ముత్తూట్ ఏమో 10% పడింది. ఇండియా ఇన్‌ఫ్లోనేమో 6% పడిపోయింది. మనపురం ఏమో 2.8కి పడింది. ప్రెషర్‌లో నేను చెప్పానంటే నేను అలా చెప్పలేదు. స్టాండర్డ్ ప్రొసీజర్ తెస్తానన్నాను. నేను టైట్ అని చెప్తానని చెప్పలేదు. ఇమ్మీడియేట్‌లీ మార్కెట్ ఏమో బెల్ట్ చేసి రివర్స్ అయిపోయింది. దీంట్లో ఇంకా కొన్ని న్యూస్ ఉంది. ఇవాళ ఫార్మా తారిఫ్ గురించని ట్రంప్ మళ్ళీ మాట్లాడారు. చాలా త్వరగా ఫార్మా మీద కూడా తారిఫ్ ఏస్తాం. ఆళ్ళు తప్పిపోయారని అనుకోకండి. ఆళ్ళకి కూడా ఒక పెద్ద అడి ఉంది అని చెప్పారు.
ఇమ్మీడియేట్‌లీ డాక్టర్ రెడ్డి, నాట్కో అని చాలా దెబ్బ తగిలింది. ఇందులో నాట్కో ఒక చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే అది అమెరికాకి చాలా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఇది స్పైనల్ మస్కులర్ డిజార్డర్‌కి ఒక మందు నాట్కో చేసినారు. అది రాసోడ కేసు నడుస్తుందని చెప్పాను కదా! దాంట్లో ఒక మందు తలక డోసు 15,900 అని చెప్తున్నారు. మేము అమ్మడానికి రెడీ అని నాస్కో అనౌన్స్ చేశారు. మేము 10,000కి అమ్ముతానన్న రాస్ సైలెంట్‌గా ఉన్నారు. అది ఢిల్లీ హైకోర్ట్‌లో అపెల్లెంట్ ట్రిబ్యునల్‌లోనే అది పెండింగ్ ఉంది. అప్రూవల్ ఇస్తే 2.5 లాక్ డోస్‌కి 15,000కి డోస్‌కి వస్తుంది మందు. దాని తర్వాత 16 కోట్ల ఇంజెక్షన్‌కి ఎప్పుడు ఎంట్రీ చేస్తారని కాంపిటీషన్ అని తెలియలేదు ఇంతవరకు. కానీ ఓవరాల్ ఫార్మా స్టాక్స్ అన్ని హెవీ ప్రెషర్‌లో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ కూడా ప్రెషర్‌లో ఉంటాయి. అమెరికాలో రిసెషన్ అంటే మనకు కూడా ఒక వర్షం పడుతుంది ఇక్కడ. ఇప్పుడు రిషి సునక్ ముందు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఇంగ్లాండ్‌లోని. కేవలం 44 రోజులే ఉన్నారు. అతని తలక క్లెయిమ్ టు ఫేమ్ ఏంటంటే రాణి గాని చనిపోతే అతనే ప్రైమ్ మినిస్టర్. ఆళ్ళ పేరవుతున్నది లిజ్ ట్రస్ అని. ఇదేలాగా ట్రంప్ లాగా కుక్కు అనే ఒక పాలిసీ చేసి ఈ 44 రోజుల్లోని ఆ కన్జర్వేటివ్ పార్టీ ఏమో పైనకి పంపించేశారు. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అమెరికన్ సిస్టమ్‌లో లేదు. ఇది రబ్బర్‌లాగా లాగి రొంబ కింద పడి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒక ఆర్టికల్స్‌లో న్యూయార్క్ టైమ్స్‌లో రాశారు. ఈరోజు ఒక పెద్ద న్యూస్ ఏటంటే గోల్డ్ అమ్మడం ఒక న్యూస్. ఈ సమయంలో లారీ పింక్, బ్లాక్ లాక్ అనే ఒక కంపెనీతో ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళేమో మార్కెట్ గురించి చెప్పారు. ఈ లారీ బ్లాక్ రాక్ అంటే ఎవరంటే జియోడు కలిసి ఇండియాలో మ్యూచువల్ ఫండ్ పెడతామని చెప్పారు. ఆళ్ళేనే. వాళ్ళవుతున్నారు ప్రపంచంలో ఒక లార్జెస్ట్ ఫండ్ మేనేజర్. అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసారంటే హైయెస్ట్ ఉంది. వాళ్ళేటి చెప్తున్నారంటే నిన్న బౌన్స్ వచ్చింది. ఇవాళ కూడా బౌన్స్ వచ్చినట్టుగా ఉంది. ఇవన్నీ నమ్మకండి. ఈ మార్కెట్‌కి చాలా నమ్మకూడదు. రెసిషన్ వస్తుందని మార్కెట్‌కి అనిపించిందంటే, ఇన్‌ఫ్లేషన్ పెరిగిందంటే, ఇక్కడ నుంచి ఒక 20% పడుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు 4948 ఉన్న స్టాక్ 20% కింద పడిందంటే, ఇంకా ఎస్ఎన్‌పి 500 ఇంకా 1000 పాయింట్స్ పడుతుంది అని చెప్తున్నారు అతను. మనది ఇక్కడ నుంచి 20% పడిందంటే 4400 పాయింట్స్ పడుతుందంటున్నారు. ఇది 20-20 వస్తుందా? 20-10 వస్తుందా? ఎలాగెళ్తున్నారో మనకు తెలీదిప్పుడు. కానీ లారీ పింక్ ఏటి చెప్తున్నారంటే, "యెస్ నాదెర్ మారి ఈ మార్కెట్ అవుతున్నది చాలా కాస్ట్‌లీగుంది. ఈ మార్కెట్‌లో చాలా ఎక్కువ పని ఎయకండి" అని చెప్తున్నారు. దీనివల్లే నేను మీకు చాలా కాలం నుంచి చెప్తున్నాను. టిఫిన్ కాఫీ మీద ఎళ్ళకండి. ఇంకా మార్కెట్ కింద పడుతుంది. పర్వాలే నేను కూడా నల్ల కంపెనీలో ఉన్నాను. లారీ పింక్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఫ్యూజన్ ఫైనాన్స్‌కి ఫుల్ రైట్ ఇష్యూస్ వార్నర్ పింకర్స్ అదర్ షేర్ హోల్డర్స్ ఇవ్వాలి. లేదంటే ఆన్ ది ఇష్యూ అవ్వదసలు. అదేలాగా వార్నర్ పింకర్స్ ఏమో బ్యాంక్ చేసి ఇండియాలో పెరిఫెరల్స్ చేస్తున్నారు. లైక్ ఇయర్ ప్లగ్స్, ఈ చెవుట్లో వినిపించే హెడ్‌ఫోన్, బోట్ అని ఒక ప్రోడక్ట్. అది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఈ బోట్ ఏమో సీక్రెట్‌గా డ్రాఫ్ట్ రెడరింగ్ ప్రాస్పెక్ట్ చేసినారు. మేము కూడా ఐపీఓ వస్తాము అని అది తెలివిగా చెప్పినారు. ఐపీఓ ఎప్పుడు వస్తుందని మనకు తెలీదు. తర్వాత ఇలాంటి టఫ్ మార్కెట్ టైంలోని సెప్టెంబర్‌లోని టాటా క్యాపిటల్ తలకి ఐపీఓ వస్తుంది. టాటా క్యాపిటల్ ఎప్పుడు ఆ షేర్ ప్రైస్ చేస్తున్నారు అని చూడాలి. లాస్ట్ టైం వచ్చిన వాల్యుయేషన్‌కి, ఈసారి వస్తున్న వాల్యుయేషన్‌కి టాటా క్యాపిటల్‌కి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ నిఫ్టీ 50లోని ఆళ్ళ తరక 6 కంపెనీస్ ఏమో 1.5 లాక్ క్రోర్స్ వాల్యూ తగ్గిపోయింది. దీంట్లోనే ఆల్రెడీ ఉన్న స్టీప్ వాల్యుయేషన్ అవుతుంది కారణం. ఉన్నా కూడా మార్కెట్‌ల ప్రెషర్‌లోని ఇంకా కింద పడుతుంది. ఈ టాటా క్యాపిటల్ ఏమో టైమ్ బౌండ్ అని గవర్నమెంట్ చెప్పారు. సెప్టెంబర్‌లోని మీరు డెఫినెట్‌లీ ఫైల్ చేయాలని. సెప్టెంబర్‌లోని మార్కెట్ చాలా వీక్‌గా ఉందంటే మేబీ టాటా క్యాపిటల్ షేర్ మనకి దొరకడానికి ఛాన్సెస్ ఉంది. ఒక లోయర్ కాస్ట్‌లోని దొరకడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇండియాలోని ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాస్ట్ క్వార్టర్ నంబర్ 3 నెలలు నంబర్ చూసామంటే బజాజ్ చేతక్ అవుతున్నది నంబర్ 1 ప్లేయర్‌గా వచ్చారు. టీవీఎస్ అవుతున్నది నంబర్ 2 ప్లేయర్. బజాజ్ చేతక్ నిజంగా 3800 డీలర్స్, సర్వీస్ సెంటర్స్ ఉంచారు.
చాలా రోజుల నుంచి ఉండడం వల్ల, దానివల్ల క్విక్‌గా డిస్ట్రిబ్యూషన్ రూల్ ఔట్ చేసి సక్సెస్‌ఫుల్లీ బండిని అమ్మడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్‌లోని 1,00,000 వెహికల్స్ అమ్మేస్తారని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ఇయర్ హోండా కూడా మార్కెట్‌లో దిగుతారు. అప్పుడు చూస్తాం. ఇప్పటికి బజాజ్ ఏమో 28 టైమ్స్ ఎర్నింగ్ ఉన్నది. ఇంకా కొంచెం పడతదని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ చాలా హెవీ ప్రెషర్‌లో ఉంది. తగ్గింది అంటే కన్సిడర్ చేయొచ్చు. అదే కూడా బజాజ్ అండ్ టీవీఎస్ గురించి కూడా. ఓలా గురించి మాట్లాడకుండా ఉండడమే బెటర్. స్విగ్గీ ఏమో మ్యాక్స్ సేవర్ అని ఒక ప్లాన్ చేసి అప్‌ఫ్రంట్ మీ దగ్గర ఏదో ఫీజు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. అది సక్సెస్ అయితుందని 3% పెరిగింది స్టాక్. ఇలా వచ్చేసి మీరు ప్రాఫిటబుల్ అవ్వలేరు. ఒక్క రోజుకి ఇదంతా పెరగొచ్చు. కానీ ఒకరోజు కంపల్సరీ కింద పడిపోతుంది. స్టడీ స్టేట్‌లో ప్రాఫిట్ చేసిన ఇది లేతే స్విగ్గీ అండ్ జొమాటో కూడా లేదు. ఇదే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓవరాల్ మార్కెట్ చాలా వీక్‌గానే ఉంది. మీకు అప్పుడప్పుడు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. పటాస్ లిస్ట్ రెడీ చేయండి. తీసుకోండి. లాస్ట్‌గా ఒకటి చెప్తున్నాను. నిన్న టన్నటికి పడి ఇవాళ 6% పెరిగింది. ఇవాళ మార్నింగ్ 418లోనే ట్రేడ్ అవుతుంది. కరెక్టా ఉన్నది. కరెక్షన్ ఇన్ నిఫ్టీ చూసుకొని పెరగలేదు. ఐటీసీ మీదకెళ్తూనే ఉంది. అలాంగ్ విత్ గోల్డ్ ఐటీసీ అవుతున్నది ఒక సరిసమానం దాంతో. ఇదవుతున్నది మన లాసెస్‌కి ఆపి మనని ప్రొటెక్ట్ చేస్తుంది. థాంక్ యూ. నమస్కారం. నంబర్